మెహదీపట్నం నుంచి అండి. ఎట్లా ఉంది మరి ఇంత దూరం వచ్చి మటన్ తీసుకుంటున్నారు, ఏంటి రీజన్? ఆ ఏరియాలో అయితే అంత మంచి మటన్ దొరకదు అని చెప్పి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏం చేస్తారు సంక్రాంతి పండగ, ఎట్లా ఉంటుంది? బాగానే ఉంది, బట్ సొంత ఊరు వెళ్తే ఇంకా బాగుండేది. బట్ అంటే సెలవులు ఎక్కువగా లేవు కనుక ఈసారి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అండ్ మామూలుగా ఈ ఫెస్టివల్ టైంలో ఎట్లా ఉంటాయి సేల్స్ కానీ, ఇక్కడ రేట్స్ ఎట్లా ఉన్నాయండి? ఎలా రేట్స్ ఓకే అండి, జనరల్గా ఎలా అయితే ఉన్నాయో అలానే ఉన్నట్టు అనిపించింది. రెగ్యులర్గా ఇక్కడ తీసుకుంటుంటాను, సో పెద్దగా పెంచినట్టు అయితే నాకేమనిపించలేదు. టోకెన్కి ఒక 15 minutes అయింది, ఇది ఒక అరగంట పట్టేటట్టుంది. అవునండి. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? సార్నగర్ అమ్మా. ఎంతసేపు అయింది? సంక్రాంతి పండుగకి ఏమేమి చేస్తుంటారు ఇంట్లో? ఇంట్లో చెక్కలు, అరిసెలు, మురుకులు అన్నీ చేసుకుంటాము. ఇక్కడ మటన్, ఈరోజు మటన్ తినాలి కాబట్టి ఇక్కడికి వచ్చాము. పంజాగుట్ కనుమ పండుగ ఇక్కడ బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ దొరుకుతుంది ఎస్ఆర్ నగర్, కానీ ఇక్కడ బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. రెగ్యులర్గా ఇక్కడికే వస్తాం మేము. రేట్స్ ఎట్లా ఉంటున్నాయి? ఈ మధ్యకాలంలో ఫెస్టివల్ సీజన్లో కొంత రేట్స్ పెరుగుతున్నాయి అంటున్నారు కదా, ఎలా ఉన్నాయండి? మా రేట్స్ నార్మల్ రేట్సే ఉన్నాయి, రేట్స్ ఏం పెరగలేదు. కాకపోతే లైన్ ఉంటుంది, ఈరోజు కనుమ కదా, లైన్ ఉంటుంది, వెయిట్ చేయాలి. अंकल చెప్పండి, कैसा है सेल्स? सेल ज़्यादा रहता है मैडम। आज डेली हम 1.5 क्विंटल तक बेचते, आज 3 क्विंटल అబవ్ बेचते. నేను 1970 నుంచి ఇక్కడ బేరం చేస్తున్నాం. 50 రేట్ 940 ఉంది. ముగట కూడా మటన్ షాప్లో ఉన్నారు, అక్కడ పోరు గిరాకు. మేము క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తామని మా తన కస్టమర్ వస్తారు, దూరంకి వెళ్ళి వస్తారు. మీరు బోన్లెస్ ఎంత ఉంది, విత్ బోన్తో ఎట్లా ఉంది? చికెన్ సేల్స్ ఎట్లా ఉన్నాయి? చికెన్ సేల్ ఎక్కువ ఉంది, బోన్లెస్ 1100 దాకా ఉంది, విత్ బోన్స్ 940 ఉంది. ఓకే. ముఖ్యంగా అంటే రెగ్యులర్ కర్రీ కోసం తీసుకుంటున్నారా, బిర్యానీస్ అట్లా తీసుకుంటున్నారా? కర్రీకి తీసుకుంటారు, బిర్యానీకి తీసుకుంటారు. కర్రీ చేసేటోళ్ళు కర్రీకి తీసుకుంటారు, బిర్యానీ చేసేటోళ్ళు బిర్యానీ తీసుకుంటారు. మేము బేగంపేట నుంచి వచ్చిన, నాకు ఆల్రెడీ 1 hour టైం ఉంది ఆఫీస్ పోనీకి. ఇది తీసుకోకుండా మా ఆవిడ లొల్లి చేస్తుంది. నిన్న తిన్నారు, మొన్న తిన్నారు, పండగ వచ్చింది కదా తప్పదని ఊరుకొచ్చిన. అది ఎంతమంది ఉన్నారు మరి ఇక్కడ? ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను వచ్చి 2 hours అయిందమ్మా. మరి ఇక్కడ ఇంత డిమాండ్, ఇక్కడే తీసుకోవాలనే మన ఇక్కడనే ఉంటే అంటే కొంచెం మంచిగా ఉంటుంది, 2 ఫ్రెష్గా ఉంటుంది అమ్మా, నీట్గా ఉంటుంది, 2 మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది, పిల్లలు తింటారు. మరి పండుగకి సెలవులు పెట్టలేదా ఎట్లా? సెలవులు అంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నాయమ్మా, దానివల్ల ప్రాబ్లం. ఇక పండుగ ఎట్లా అంటే ఇంట్లో ఉండేది మధ్యాహ్నమో ఎప్పుడో సాయంత్రం తింటాము, ఇంకా దాని మించి ఇంకేం చేస్తాం. డ్యూటీ ముఖ్యం. నాన్ వెజ్ అయితే కంపల్సరీ, అంటే అందరు తింటూ ఉంటారు. 3 రోజులు ఇచ్చేసి మనం మిగతా రోజులు తింటారు అన్నట్టు. మరి రేట్స్ ఎట్లున్నాయి గతం కంటే ఇప్పుడు పండుగ టైంలో ఎట్లున్నాయి? 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. ఏం తీసుకోబోతున్నారు? చికెన్, మటన్ ఏంది? కేజీ, ఒక లివర్, ఒక బోటీ సట్టు. మరి చుట్టాలు వచ్చిరా మీ ఇంట్లో మంది? మేము చుట్టాల ఇంటికి వెళ్ళేది ఉండే కరీంనగర్, వెళ్ళలేదు, లీవులు ఇవ్వలేదు. మాకు లీవులు అనేది ఉండదు, సిక్ లీవులు పెట్టుకుంటేనే ఓకే, దానివల్ల ప్రాబ్లం. నా పేరు భారతి, అమీర్పేట నుంచి సత్యం దగ్గరికి నుంచి వచ్చిన. మటన్ తీసుకున్నా, లీవర్ తీసుకున్నా, తలకాయ తీసుకున్నా. అన్నీ చేసుకుంటాం, వంటలు, పిండి వంటలు అన్నీ చేసుకుంటాం, పిల్లల్ని పిలుచుకుంటాం, భోజనాలు పెడతాం, అన్నీ చేస్తాం. వస్తారు, నా 3 బిడ్డలు వస్తారు, మనమన్లు వస్తారు, మనమరాళ్ళు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, అందరు వస్తారు. చాలా పెద్ద పండుగ చేసుకుంటాం. దసరా కూడా ఇట్లనే చేస్తాం. మా బిర్యానీ చేస్తాం, బిర్యానీ చేసి వంటలు చేస్తాం. ఇక్కడనే ఇష్టం మాకు తీసుకోపోవడం. ఎప్పుడు ప్రతి ఆదివారం ఇక్కడనే వచ్చి తీసుకుపోతాం. పండుగ కాకుండా తిననీకి ఆదివారం వచ్చి బోటి అన్నీ తీసుకొని పోతాం. కనుము అంటే తెలంగాణ సంప్రదాయంలో కంపల్సరీ చికెన్ కానీ మటన్ కానీ తింటారు. ఈ షాప్ మాత్రం 1978 నుంచి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి 78 నుంచి నాకు పరిచయము. అంతకుముందు ఎప్పుడు పెట్టారో నాకు తెలియదు. ఇక్కడ MYCT సైకిల్ స్టాండ్ అని ఉండేది, మా బ్రదర్ ఎం యాదయ్య ఇక్కడే ఉండేది. అప్పటి నుంచి ఈ షాప్ అంటే బాగా నమ్మకం. చికెన్ కానీ మటన్ కానీ ఈ షాప్కే ఎక్కువ వస్తారు. ఈ లోకల్ పీపుల్ కానీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కానీ
ఇటు బేగంపేట్, లకడి కపూల్, చింతల్ బస్సి और ఇటు బంజారా హిల్స్ అక్కడ నుంచి కూడా ఈ షాప్కి వస్తారు. ఆ షాప్ పైన నమ్మకం, నిజాయితీ, ఆ నీట్నెస్, దాని మూలంగా ఇక్కడి దాకా వస్తుంటారు. ఇక అందరూ డబ్బులను బట్టి చేసుకుంటారు, కానీ ఎక్కువ జనరల్గా ఆంధ్ర వాళ్ళ సంప్రదాయం ఏమో కనుము అని ఎక్కువ చేస్తారు. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అందరూ కలిసిపోయారు. ఇప్పుడు కలిసే తింటున్నారు. మటన్ చికెన్ ఎక్కడ ఆగుతలేదు. కనుమ రోజు మాత్రం కంపల్సరీ తినాలి, అదో తెలంగాణ సంప్రదాయం. ఈ రేట్లు చూస్తలేరు మేడం. ఈరోజు రేపు రేట్లు ఏం లేవు. తినాలంటే తినాలి అంతే. ఆ రోజు ఏమైనా కానీ మందు తాగాలి, తినాలి.